వెంకటేశ్వరరావు పుస్తకం రాస్తారని అనుకోలేదు. ఎన్టీఆర్ దగ్గర ఇద్దరం అన్నీ నేర్చుకున్నాం. పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు. ఢిల్లీకి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రాహుల్ ను కలవనున్న మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత. ఎస్ఎల్బీసీ ప్రమాదం ప్రభుత్వ తప్పిదమే. నిజాలు దాచి పనులు చేపట్టింది. కూలీల ప్రాణాల్ని పణంగా పెట్టారన్న కేటీఆర్. వృధా నీటిని వాడుకుంటే తప్పేంటి? రాజకీయ ఉనికి కోసం రాద్ధాంతాలు. ఏపీ మంత్రి నిమ్మల హాట్ కామెంట్స్. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఎంతకైనా దిగజారుతుంది. ఆ రెండు పార్టీలు ఒక్కటే. పగటి కలలు కనొద్దన్న అద్దంకి దయాకర్. విజయవాడకు కోరంట్ల మాధవ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు. విచారణ జరుపుతున్న పోలీసులు. పెన్షన్ లబ్ధిదారులను తొలగిస్తున్నారన్న వైసీపీ. ఆరోపణల్ని తోసిపుచ్చిన కొండపల్లి శ్రీనివాస్. ఏ ఒక్కరి పేరు తీయలేదని వెల్లడి. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. కొడాలిపై వెనిగండ్ల రాము విమర్శలు. చర్యలు తప్పవన్న నాదెండ్ల మనోహర్. రామ్ గోపాల్ వర్మకు ఊరట. కేసు విచారణపై స్టే. 2019 సినిమాపై ఇప్పుడే ఫిర్యాదన్న హైకోర్టు. హైకోర్టులో పోసానికి ఊరట. తొందరపాటు చర్యలొద్దన్న న్యాయస్థానం. విచారణ సోమవారానికి వాయిదా. వరంగల్ రాయపర్తి ఎస్బీఐ దగ్గర ఆందోళన. దోపిడీకి గురైన బంగారం ఇవ్వాలన్న కస్టమర్లు. తరుగు తీసి డబ్బు కట్టిస్తామండంపై ఆలయ ప్రహారీ గోడ ధ్వంసం. రాత్రిపూట కూల్చేసిన దుండగులు. పల్నాడు జిల్లా కోటప్పకొండ రోడ్లో ఘటన. శ్రీవారి భక్తులకు శుభవార్త. అన్నప్రసాదం మెనూలో మసాలా వడ. దగ్గరుండి వడ్డించిన టీటీడీ చైర్మన్. ట్రాక్టర్ను ఢీకొన్న లారీ. ప్రమాదంలో ఇద్దరి మృతి. కడప జిల్లా చిలుమకూరు దగ్గర ఘటన. నల్గొండలో మిస్టరీగా బాలుడి కిడ్నాప్. 3 రోజులవుతున్నా లభించని ఆచూకీ. ప్రభుత్వాసుపత్రిలో ఘటన. యాదగిరిగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. గోవర్ధన గిరిధారి అలంకారంలో స్వామి దర్శనం. రాత్రి సింహవాహన సేవ. మండుతున్న ఎండలు, ఎండుతున్న పంటలు. అడుగంటిన భూగర్భ జలాలు. దుబ్బాక ప్రాంతంలో రైతుల తిప్పలు. తమిళనాడులో ముదిరిన త్రిభాషా వివాదం. మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ. అడ్డుకున్న పోలీసులు. తమిళిసై అరెస్ట్. డీఎంకే నేత సెంథిల్ టార్గెట్ గా ఈడీ సోదాలు. సన్నిహితుడి ఇంట్లో తనిఖీలు. 3 చోట్ల అధికారుల చెకింగ్.